ఈశా మహేశ మమ్ములను కాపాడు తండ్రి అని పిలవగానే వచ్చి భక్తులను కాపాడే అపార కారుణ్యమూర్తి భక్తవ శంకరుడు. అటువంటి ఆ స్వామి ఇక్కడ రామలింగేశ్వరునిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివాలయం చోళరాజుల కాలం నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రతిష్టాపనతో విరాజిల్లుతున్నదిగా చెప్పబడుతోంది. పానవట్టంపై ఎత్తైన శివలింగం స్ఫటిక సుందరంగా భాసిస్తోంది. వెనుక అభయహస్త ముద్రాంకితుడైన శివుని వర్ణచిత్రం కానవస్తుంది. ఇక్కడ శివుడు రామలింగేశ్వరునిగా అభిషేకింపబడి అర్చనలు పూజలు అందుకుంటున్నాడు. నవగ్రహ శాంతులకు భక్తులు ఇక్కడకు విశేషంగా తరలి వస్తుంటారు. జాతక దోష నివారణ పూజలు కావిస్తుంటారు. च प्राणसंज्ञो न वै पंचवायुः न वा सप्तधातुर्न वा पंचकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. ప్రతిరోజు ఉదయం రుద్రాభిషేకం, మహానివేదన, హారతి, సాయంకాలం దీపారాధన, హారతులుంటాయి. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో 5 రోజులు విశేష పూజలు నిర్వర్తిస్తుంటారు. శివరాత్రి లింగోద్భవ కాలాన జరిగే రుద్రాభిషేకం మహనీయమై అలరారుతుంది. ఉదయము రాత్రి దీపారాధనలు, పూజలు, వ్రతాలు, నోములు మహిళలు విశేషించి శివదర్శనం చేసుకుని కావిస్తుంటారు. శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఈశుని సతి అయిన ఆ పరమేశ్వరి కామాక్షీదేవిగా కొలవబడుతోంది. అమ్మలగన్న అమ్మగా, అపార కారుణ్యమూర్తిగా, భక్తాభీష్ట వరదాయినిగా ఆ కామాక్షీదేవి భక్తులచే నిత్య నీరాజనాలందుకుంటోంది. శివాలయంలో రామలింగేశ్వర స్వామికి కుడి భాగాన ప్రత్యేకించి శ్రీ కామాక్షి తాయి వారి సన్నిధి నెలకొని ఉంది. ఈ గుడిలోని కామాక్షిదేవి విగ్రహం కూడా చోళరాజుల కాలం నాటిదే. నాటి నుంచి పూజా పునస్కారాలు సక్రమంగా జరుగుతూ వస్తున్నాయని, నవరాత్రులు వైభవంగా 10 రోజుల పాటు జరుగుతాయని, మహాశివరాత్రికి శివపార్వతి కళ్యాణం బ్రహ్మోత్సవాలలో భాగంగా వైభవంగా నిర్వహించబడుతుందని భక్తులు ఆనందంగా వెల్లడిస్తుంటారు. ఈశ్వరి జగదీశ్వరి అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉన్నందువల్ల ఎంతో ప్రాశస్త్యం ఇక్కడి ఆలయానికి ఉంది. శుక్రవారాల్లో రాహుకాల పూజలు, అదేవిధంగా విశేష కుంకుమార్చనలు చేస్తారు. కామాక్షి తాయి అమ్మవారు చోళరాజుల కాలం నాడు ప్రతిష్ఠింపబడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పూజా పునస్కారాలు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
రామలింగేశ్వరుడిని, కామాక్షి మాతను భక్తులు కొలుచుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని పూజాదికాల్లో పాలు పంచుకుని శఠగోప ఆశీర్వాదాలు, తీర్థప్రసాద సేవనం కావిస్తారు. ఇక్కడి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏటా కార్తీక మాసంలో నిత్యం సాయంకాలం 6 గంటలకు వెలిగించే ఆకాశదీప వైభవం ఎంతో వైశిష్ట్యాన్ని సంతరించుకుంది. మాసాంతంలో మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు చెరువులో ఆకాశదీప నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్త్రీలు అధిక సంఖ్యలో పాలు పంచుకుంటారు. స్త్రీలందరూ నూనె పోసి ఆకాశదీపాన్ని ప్రజ్వలింపచేస్తారు. హారతులు కళ్ళకద్దుకుని నమస్కరించుకుంటారు. ఎత్తైన స్తంభంపైకి ఆకాశదీపాన్ని మంగళవాద్యాల మధ్య ఆరోహింపచేస్తారు. ఆలయం ముంగిట దీపకాంతులు జగజ్జేగీయమానంగా ప్రసరిస్తాయి. మంటపాలు, ప్రహరీలు నిర్మితమై గోపురంపై వివిధ దేవతామూర్తులతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా గణపతి ఆలయం గత 5-6 సంవత్సరాలుగా మరింత అభివృద్ధి చెందాయి. దర్శనం, అభిషేకం, నవగ్రహ శాంతులు, అదేవిధంగా అయ్యప్ప స్వాముల పడిపూజలు, ఇరుముడులతో నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఖ్యాతిగాంచుతున్న ఆలయం పొదలకూరు శివాలయం.